హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న కర్రీస్ పన్నీర్ కర్రీస్. ఏది చూడు, ఎగ్, సొరకాయ, ఆకుకూరలు ఇవన్నీ ఇలా మిక్స్ చేసి పన్నీర్ చేసేసి కర్రీ చేసేస్తున్నారు. సరే, ఈరోజు మనం ఎగ్గుతో పన్నీర్ చేసి తర్వాత కర్రీ చేద్దాం. కర్రీ ఎలా కుదిరింది, మీరు ట్రై చేయొచ్చా లేదా అనేది నేను చివరిలో చెప్తాను. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక 6 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి అందులో సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసి విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. విస్కర్ లేకపోతే ఫోర్క్తో బాగా బీట్ చేసుకోండి. ఇలాగా మనం వేసిన సాల్ట్, మిరియాల పొడి ఇంకా ఎగ్ ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకొని తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ వేసి బాగా గ్రీస్ చేసి అందులోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ఇడ్లీ స్టీమ్ చేసుకున్నట్టుగా స్టీమ్ చేసుకుందాం. చూసారా, అట్లా స్టీమ్ చేసుకుందాం. ఈలోపు ఒక 2 టమాటాస్, ఒక 2 ఆనియన్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుందాం. చూసారా, ఇలా కట్ చేసుకున్న టమోటాను, ఆనియన్స్ని స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి టమోటా పీల్ వచ్చే విధంగా మనం వేయించుకుందాం. చూసారా, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. ఆనియన్స్, టమాటాస్ బాగా వేగిన తర్వాత చల్లార్చి మిక్సీ చేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ చేసి పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన హాఫ్ ఉల్లిపాయ, కొత్తిమీర రెడీ చేసుకొని మనం ఇందాక ఆనియన్స్, టమాటా వేయించుకున్న పెనంలోనే కాస్త ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత వేయించుకుందాం. ఈలోపు చూడండి, మన ఎగ్ పన్నీర్ రెడీ అయింది కదా. ఇందాక మనం కేక్ లాగా స్టీమ్ చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు ఇట్లా మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసి పన్నీర్ లాగా కట్ చేసి పీసెస్ చేసి పెట్టుకుందాం. చూసారా, పఫీగా భలేగా వచ్చాయి కదా. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేయించుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ని ఇందులోకి వేసేద్దాం. ఇందులోకి వేసి కాస్త దూరగా వేయించుకొని చూసారా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా టమాటా, ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులోకి కాస్త ధనియా పొడి, 1 స్పూన్ మిర్చి పౌడర్, చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని మూత ఉంచి ఉడికించుకుందాం. చూసారా, ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంది. పీస్ చూసారా, చాలా పఫీగా సాఫ్ట్గా వచ్చింది. పిల్లలు కూడా బాగా తిన్నారు. మీరు ట్రై చేయొచ్చు. ఒక్కసారి కాదు, వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. సరే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.